ఇన్ని మార్పులు చేసి పడేస్తున్నాడు. ఓ పక్కన సంక్షేమ పథకాల పేరుతో ఇళ్ళ దగ్గరికి, రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ స్కూళ్ళని, హాస్పిటళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలు తేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే ధైర్యమే అంటే, అదే ధైర్యంతో అయితే ఉన్న సీట్లన్నీ అట్లాగే ఉంచాలి. కానీ ఇన్ని మార్పులు చేస్తుంది అంటే కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి ధైర్యం. ఈ ధైర్యమే ఇప్పుడు ప్రత్యర్థులకి షాకు గురి చేస్తుంది. ప్రస్తుతం చర్చ అంతా సీట్ల మార్పిడి గురించి నడుస్తుంది. అంటే జగన్ తీసుకున్న నిర్ణయం చుట్టూ చర్చ జరుగుతోంది కానీ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఎజెండా చుట్టూ చర్చ జరగట్లేదు. బస్సుల గురించినో లేకపోతే మరొకటి దాని గురించి చర్చ జరగట్లేదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇదే. ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇవాళ ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఏంటి అంటే, ఒకటి తెలుగుదేశం జనసేన కలిసినా కూడా గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి సందర్భంలో 1.5% ఓటుతో గెలిచాం మేము. ఆ తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా కూడా వచ్చింది. ఇదే తన ధైర్యం. రెండవది, ఎక్కడైతే అసంతృప్తి, అసమ్మతి ఉంటుందో వాటిని మారుస్తూ సాగుతున్నటువంటి వైనం ఇదే దిశలో సాగుతోంది. కాకపోతే ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నటువంటిదే చూడాల్సి ఉంది.